వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత రామ్లల్లా తన భవ్య మందిరంలో కొలువుదీరిన అయోధ్యకు శాప విముక్తి లభించిందా? రామ్లల్లా భవ్య మందిరంలో ప్రతిష్ఠించిన రోజున అయోధ్యకు ఉన్న శాపం ఎప్పటికి ముగిసిపోతుందని అందరూ భావించారు. కానీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ శాపాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే అయోధ్య గతంలోనూ నిర్దోషులకు అన్యాయం చేసింది, దోషులను క్షమించింది. పూర్వం రాజా దశరథుడు వేట కోసమే వెళ్ళాడు. నదిలో నీళ్లు ముంచుతున్న శ్రవణ కుమారుణ్ణి సింహం అనుకొని బాణం వదిలాడు. అక్కడ దశరథుడిది తప్పులేదు, శ్రవణ కుమారుడిది తప్పులేదు. కానీ పుత్ర వియోగంతో తల్లెడిల్లిపోతున్న ఆ అంధ తల్లిదండ్రులు ఇచ్చిన శాపం వల్ల దశరథుడు మరణించాల్సి వచ్చింది. రాముడు నిర్దోషి అయినా 14 ఏళ్లు అడవులకు వెళ్ళాడు. సీతా లక్ష్మణులు కూడా నిర్దోషులైన వనవాస కష్టాలు అనుభవించారు. పట్టాభిషేకం తర్వాత కూడా సీతమ్మ మళ్ళీ అడవుల పాలు కావాల్సి వచ్చింది. కపిల ముని శాపం వల్ల 60,000 మంది సగృడి పుత్రులు భస్మమయ్యారు. శాపాలు అయోధ్య భాగ్యరేఖలు రాసిపెట్టి ఉన్నట్టుంది. 500 ఏళ్ల క్రితం క్రూర ఆక్రమణదారుడు బాబర్ ఒక కలంకంలా అయోధ్యలో అడుగుపెట్టాడు. ఆ కలంకం ఇప్పుడిప్పుడే తొలగి మందిరం పూర్తయింది. కానీ అయోధ్యకు శాపాల నుండి ముక్తి ఎక్కడ? నాడు పరాయి ఆక్రమణదారులు జులుం చేస్తే మందిరం తయారయ్యాక ఇప్పుడు మన వాళ్ళే దానికి కలంకంగా మారుతున్నారు. అయోధ్యలో దొంగతనం చేసింది ఏ ఇతర మతస్థులో కాదు, హిందువులే, అక్కడి ట్రస్టీలే. ఎవరికైతే ఆ నమ్మకమైన సొత్తును అప్పగించామో వారే నమ్మక ద్రోహానికి ఒడికట్టారు. ఇంటి దీపమే ఇల్లు కాల్చినట్లు తయారైంది పరిస్థితి. స్వతంత్రం వచ్చాక మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఉద్దేశం నెరవేరింది కానీ ఇక కాంగ్రెస్ ని రద్దు చేయండి అని. కానీ ఎవరు వినలేదు. ఈ రోజు దాని పరిస్థితి ఏంటో చూస్తున్నా. హిందూ సమాజం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. గుడి కట్టడం పూర్తయింది కాబట్టి రాముడి నామస్మరణ చేస్తూ హిందూ సమాజమే స్వయంగా దీని నిర్వహణ బాధ్యతలను చేపట్టాలి, లేదా ఒక నిజమైన సనాతన ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.